కరీంనగర్లో సిటీ బస్సులను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలో కనెక్టివిటీ మెరుగుపడి ప్రయాణికులకు సౌకర్యం పెంచేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని మంత్రి పొన్నం తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. భారీ వర్షంలో కరీంనగర్లో కొత్తగా సిటీ బస్సులను ప్రారంభించబోతోంది ఆర్టీసీ. మనం చూడొచ్చు, నా వెనకాల కనబడుతున్నటువంటి ఈ 3 బస్సులు కూడా కరీంనగర్ లోకల్ బస్సులు. గతంలోనూ కరీంనగర్లో లోకల్ బస్సులు కావాలనేటువంటి డిమాండ్ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వచ్చింది. అప్పుడు జేఎన్ఆర్ఎం బస్సులు కూడా ఏర్పాటు చేశారు, కానీ అప్పుడు పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి తగ్గింది ఆర్టీసీ. సో ఇప్పుడు మరొకసారి ప్రయోగం చేయబోతున్నారు. కరీంనగర్లో లోకల్ బస్సులని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మొదటి దశలో ఈ 3 బస్సులని తీసుకొచ్చారు. సో హైదరాబాద్లో మనం చూస్తుండేటువంటి మెట్రో ఎక్స్ప్రెస్ని ఇక్కడ లోకల్ బస్సులుగా నడపబోతూ ఉన్నారు. 3 రూట్లు, ఒకటి కరీంనగర్ టు వాగేశ్వరి కాలేజ్ అంటే తిమ్మాపూర్ వైపు, మరొకటి కరీంనగర్ నుంచి చింతకుంట పద్మానగర్ వైపు, అలాగే కరీంనగర్ నుంచి కొత్తపల్లి రేకృత్ వైపు నడుతున్నట్టుగా మనం చూడొచ్చు బోర్డులో. అయితే గతంలో విఫలమవడానికి కారణాలు ఏంటి అనే అంశాన్ని ఇప్పుడైతే కొంత బేరీజు వేసుకొని వాటికి సంబంధించినటువంటి లోటుపాట్లు తప్పులు అవన్నీ కూడా సరిదిద్దుకొని ఆర్టీసీ మరొకసారి ప్రయోగం చేయబోతుందని చూడొచ్చు. అయితే ఇక్కడ టికెట్ ఫేర్ సంబంధించినటువంటి అంశం మనం కూడా చూడొచ్చు. ఇప్పటికైతే ఆర్టీసీ మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో ఈ బస్సులు కూడా కరీంనగర్లో పూర్తిగా ఫ్రీగా మహిళలకు నడవబోతున్నాయి. సో పురుషులకు సంబంధించినటువంటి టికెట్ ప్రైస్ అన్నమాట ఇవన్నీ. సో మనం చూడొచ్చు, కరీంనగర్ నుంచి వాగేశ్వర్ వైపు వెళ్ళేటువంటి టికెట్ ఛార్జెస్ కనిష్టంగా 15 రూపాయలు, అలాగే గరిష్టంగా 30 రూపాయలు ఉంది. సో మినిమం స్టాప్ అది 15 రూపాయలు, అలాగే స్టాప్ టు స్టాప్ లాస్ట్ స్టాప్ చూస్తే 30 రూపాయలు ఉంది. అలాగే కరీంనగర్ నుంచి కొత్తపల్లి వైపు బస్సులో మినిమం ఛార్జ్ 20 రూపీస్ ఉంది, అలాగే లాస్ట్ ఛార్జ్ చూస్తే 30 రూపాయలు ఉంది. అలాగే కరీంనగర్ నుంచి చింతకుంట వైపు వెళ్ళేటువంటి బస్సు మినిమం ఛార్జ్ 15 రూపాయలు ఉంది, లాస్ట్ ఛార్జ్ చూస్తే 30 రూపీస్. ఇలా కొంత ఛార్జ్ వేరియేషన్ కూడా కనబడుతోంది. కానీ ఈసారి మహిళలకి ఉచిత ప్రయాణం ఉన్నటువంటి నేపథ్యంలో స్టూడెంట్స్ కావచ్చు, అలాగే ఇతర కూరగాయలు అమ్ముకునేటువంటి లేదంటే నిత్య జీవితం కోసం ఆటోలను ఆశ్రయించేటువంటి మహిళలు వీటిని వాడుకుంటారనేటువంటి ఒక ఉద్దేశంతో ఆర్టిస్తుంది. సో ఈసారి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనేటువంటి నమ్మకంతో మళ్ళీ కరీంనగర్లో సిటీ బస్సులను అయితే ప్రారంభించారు. మరి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉండబోతోంది, భవిష్యత్తులో సిటీ బస్సులను ఇంకా కరీంనగర్లో ఎక్స్పాండ్ చేస్తారనేది చూడాలి. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్.